వందనాలు. నా పేరు ప్రేసి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జానపదానికి వందనాలు. నేను చెప్పబోయే మాట యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన ముఖ్య కారణం ప్రతి మనిషిని పరిశుద్ధపరిచి పరలోకంలో తండ్రి సింహాసనం పక్కన ఉంచుటకు వచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి 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 లామా సబాక్తనని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా. మనం దేవునికి దూరం కాకూడదని యేసు ఆ క్షణం దేవుని చేత విడిచిపెట్టబడ్డారు. ఆయన ఒంటరివాడవడం వల్ల మనకు దేవునితో తిరిగి సంబంధం ఏర్పడే అవకాశం దొరికింది. హల్లెలూయా. ఈ 4వ మాట యేసు అనుభవించిన నరకయాతనను మన పట్ల ఆయనకున్న ప్రేమను చాటి చెబుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్షణంలో ఆయన పలికిన మాట ఇది. యేసు ఈ మాట పలకడం ద్వారా పాత నిబంధనలోని కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ చరణం చదువుకున్నాం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మదని వినక నీవేళ దూరముగా నన్నావు. హల్లెలూయా అని గుర్తు చేశారు. శిలువపై ఆయన అనుభవించిన ప్రతి క్షణం ముందే ప్రవచించబడిందని, అది దేవుని ప్రణాళికలో భాగమేనని నిరూపించడానికి ఇది ఒక సాక్ష్యం. ఈ మాటలో యేసు అనుభవించిన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక వేదన కనిపిస్తుంది. ఆయన కేవలం దేవునిగా మాత్రమే కాక ఒక సంపూర్ణ మానవుడిగా ఆ బాధను అనుభవించడాన్ని ఇది సృష్టి చేస్తుంది. హల్లెలూయా. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మా ఆత్మీయ తండ్రికి